ఈ వీడియో హాట్స్టార్లో వచ్చే అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అంటే ఏదైతే 10:30 తర్వాత అన్సీన్ వస్తుందో దానికి సంబంధించిన వీడియో అనమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సంజన గారి గేమ్ ప్యాటర్న్ కోసం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్కి ఈ వీడియోలో ఒక ఆన్సర్ వస్తుంది. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఒకటి వచ్చింది. సో ఆన్సర్ వస్తుంది ఏంటన్నా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే మార్నింగ్ నుంచి కుదరలేదు. వరుసగా మీటింగ్తోనే ఉన్నాను. గొంతు కూడా పోయింది, ఆల్మోస్ట్ గట్టిగా మాట్లాడుతూ ఉన్నా. అందుకే నేను ఇంత లేట్ అయింది. ఇంకా లేట్ ఉండదు. దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్, కుదిరితే లైవ్ అప్డేట్స్ అన్ని వీడియోలు చేసుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి, ఎందుకంటే ఈ వీడియో వెళ్ళాలి, కొంచెం రీచ్, ఒక ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇందులో. ఈ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ కాకుండా చిన్న అనాలిసిస్ కూడా ఉంది. సో మీరు దయచేసి లైక్ చేస్తే, ఎందుకంటే కొంతమంది లైక్ చేయరు, ఈవెన్ డిస్లైక్ కూడా చేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. అయినా నేను అనుకున్న ఒక అనాలిసిస్ పాయింట్ చెప్తాను. అట్లీస్ట్ మీరు ఇప్పుడు లైక్ చేసి తర్వాత నచ్చపోతే తీసేయండి, ఒకవేళ అప్పుడైనా గుర్తుంచుకొని లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది. 75Kకి మనం రీచ్ అవ్వాలి. చాలామంది భయ్యాను జెన్యున్గా ఇస్తావు, భయ్యాను బాగానే ఇస్తావు అంటే జెన్యున్గా ఇచ్చేదానికి వెళ్ళదా? నాకు కూడా అదే క్వశ్చన్ వస్తుంది, జెన్యున్గా ఇచ్చేవాళ్ళు వద్దా? 100% నేను జెన్యున్గా ఇస్తానని 100% పీపుల్ ఒప్పుకోరు. అట్లీస్ట్ 90-80% అంటే చాలా పెద్ద అమౌంట్ అది. పెద్ద పర్సంటేజ్ అది. అంత మెంబర్స్ మనం జెన్యున్ అని చెప్తున్నారంటే, న్యూట్రల్ అని చెప్తున్నారంటే, జెన్యున్ ప్లస్ న్యూట్రల్. సో మీకు ఎందుకు సబ్స్క్రైబర్స్ లేవు? ఎవరో ఏదో ట్విట్టర్లో పోస్ట్ చేశారంటే నాకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. సో అసలు అండర్ ఎస్టిమేటెడ్ ఏదో వర్డ్తో. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది వెళ్తుంది. సబ్స్క్రైబ్ కనిపిస్తే వెళ్తుంది. నాకు వచ్చే వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారా? 80, 90 వెళ్తూ ఉంటాయి. సబ్స్క్రైబర్లు మాత్రం 70 ఉన్నాయి. అంటే దట్ మీన్స్ ఉన్నారు. సో మామూలుగా 1 lakh ఉండి 30-40 వేలు రావట్లేదు కదా. సో నాకు తెలుస్తుంది ఇక్కడ 50% సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వాచ్ చేస్తున్నారని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక వీడియోతో కూడా కొట్టేయచ్చు 5,000 సబ్స్క్రైబర్లు. పెద్ద విషయం కాదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట అది. దాని తర్వాత నేను చెప్పే పాయింట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సరే, ఇంక మొదలెడదాం, లేట్ చేయొద్దు. ఇంకొక విషయం, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడే హారిక వచ్చిందని చెప్పి లైవ్లో వెంటనే అప్డేట్ పెట్టా. మీరు ఎప్పుడైనా లైవ్ చూడాలనుకుంటే మీకు అంటే అక్కడైనా జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా మ్యాక్సిమం పెడతా. కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం పెడతాను. సరే, బర్నీ అన్న ఇదేంటి అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత, అంటే మనకు మండే నామినేషన్స్ అయిపోయిన దగ్గర నుంచి నిన్న మధ్యాహ్నం వరకు, అంటే గౌతమ్ ఎంట్రీకి ముందు వరకు, ప్రియాంక జైన్ ఎంట్రీ వరకు ఏదైతే ఉందో అన్సీన్ అక్కడ వరకు అలాగే ఉంటాయి. అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ వీళ్ళు అలాగే కట్ చేస్తూ ఉంటారు అనమాట. బర్నీ గారు ఇది తప్ప మీరు చేసింది, సంజన గారితో మాట్లాడదాం అనమాట. గుడ్డా బ్యాడా ఇవన్నీ కాదు. ఒకటేంటంటే ఇక్కడ మెచ్యూరిటీ ఉంది మీకు, నాకు అందరికన్నా ఎక్కువగా మెచ్యూరిటీ ఉంది మీకు, నాకే 12th వీక్లో ఉన్నాం మనం. సజ్జు బాబా, నువ్వు ఆడుకుంటా వచ్చిన గేమ్ ఇది, అంటే మీరు కష్టపడి ఆడిన గేమ్ ఇది. ఒక చిన్న ఎమోషన్ వల్ల ఛాన్స్ అవ్వద్దు వేరే వాళ్ళకి మనల్ని కామెంట్ చేయడానికి. ఏదైతే రీతు ఇష్యూ అయిందో దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. అందరికన్నా మెచ్యూర్డ్గా మాట్లాడింది ఎవరంటే నిజంగా బర్నీ గారే. అంటే ఆ ఏజ్ వల్ల వచ్చిన మెచ్యూరిటీ కానీ ఇంకోటి కానీ మొత్తం ఆయన బాగా మాట్లాడారు. అందరూ ఒకలా చెప్తే బర్నీ అన్న మాత్రం ఒకలా చెప్పాడు. నాకు బాగా నచ్చింది కూడా. ఎందుకు నచ్చింది చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎమోషన్ ఎవరో కామెంట్ చేద్దు, 12 వారాల కష్టం ఒక వర్డ్తో తీసుకెళ్ళిపోయేది కాదు. మీరు మాట్లాడబడ్డారు, మేము మాట్లాడబడ్డాం, మనందరం డ్రైన్ అయిపోయాం. సరేనా? ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, నేను నిన్ను నామినేట్ చేస్తాను, నేను మన మధ్య జరుగుతుంది. ఇది స్పిరిట్ ఆఫ్ ద గేమ్, మనం కొట్టుకోవటం. కానీ ఏదైనా సజెషన్ ఇవ్వాల్సి వస్తే మాత్రం నీ మంచి కోసమే నీ సజెషన్ ఇస్తాను. నేను వచ్చి ఒక సజెషన్ ఇచ్చానంటే అది నీ కోసమే, నీ మంచి కోసం ఇస్తా. 1-2 సార్లు ఆలోచించు ఈ విషయం మీద, రీతి విషయం మీద ఆలోచించు. టేక్ యువర్ టైం, ప్రశాంతంగా ఆలోచించు. ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అనే విధంగా చెప్తారు. అలాగే వీళ్ళందరూ చెప్పేది ఆలోచించి డెసిషన్ తీసుకోమని చెప్పను. అన్నిటికన్నా గేమ్ ఇంపార్టెంట్. సో ఆయన ఏం చెప్తారంటే, అందరూ వచ్చి సారీ చెప్పేయండి, లేదంటే అందరూ వచ్చి మీరు వెళ్ళి ఫస్ట్ మాట్లాడండి, ఇనిషియేషన్ తీసుకోండి, మీ సైడ్ నుంచే ఉండాలి, అది ఇది అని అందరూ చెప్పారు. బర్నీ అన్న మాత్రమే ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి మీకు నచ్చినట్టు. వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. సో తీసుకోండి అన్న విధంగా, అంటే మీకు రైట్ అనిపిస్తే ఓకే, రాంగ్ అనిపిస్తే తీసుకోండి అని చెప్పారు. సో సంజన గారు కూడా ఇప్పుడు అందరూ వచ్చి నువ్వు ఇచ్చే అంటే ఒక ప్రెషర్ పెడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇమాన్లో వచ్చి చెప్తాడు, నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి చెప్తాడు, దానికి ముందు దివ్య వచ్చి చెప్పింది, తర్వాత నేను డెమో అని చెప్తారు. అదేంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి మంచి చెడు అన్నట్లా. కానీ యువతల సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది కొంచెం టార్చర్లో ఉంటుంది. అంటే నేను చేసింది రైటే కదా, అయినా ఆవిడ రైట్ అని చెప్పి ఉంచున్నప్పుడు ఎన్నిసార్లు చెప్తారు, ఎంతమంది చెప్తారు? సో అలా కాదు. నాకు బర్నీ ఇచ్చిన స్టైల్ బాగుంది. మేబీ నేను నేర్చుకున్నానేమో దీంతో. సో ఎదుటి వాళ్ళకి వెళ్ళి నువ్వు వాళ్ళు చేసిన తప్పురా అని చెప్పేయకుండా ఒకసారి ఆలోచించి నీకేమనిపిస్తుంది, ఇంకొకసారి ఆలోచించి అయిపోయింది, ఒకసారి ఆలోచిస్తే నీకేమైనా అర్థమవుతుందేమో చూడు అని చెప్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. మేబీ సిచ్యువేషన్ బట్టి ఇలా చెప్పచ్చేమో, అన్నిసార్లు కాకపోయినా అట్లీస్ట్ కొన్నిసార్లైనా. నెక్స్ట్ ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు
తలనొప్పి వచ్చి మార్నింగ్ మామూలుగానే తలనొప్పి ఉంది, అసలు ఈ దెబ్బకి బ్రెయిన్ బయటకు వచ్చేసింది, మీ అందరి వల్ల మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది, అది ఇది అని చెప్పి అరే నాకు అసలు 5 నిమిషాలు మాట్లాడితేనే గొంతు ఎండిపోయి ఇది అవుతుంది, మీకు అసలు గొంతే అంటారా, అంత గట్టి గట్టి ఖర్చుకుంటున్నారు, అది ఇది అని చెప్పి చెప్తుంటే రీతు కూడా నా గొంతు ఎండిపోయింది అయింది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రీతు సైడ్ స్టోరీ అనండి. ఇప్పుడు దాకా మనం అందరం అనుకుంటుంది ఏంటంటే సంజన గారి సైడ్ స్టోరీ ఏంటి, రీతులను టార్గెట్ చేస్తుంది, అందుకనే నేను నా పర్సనల్ స్పేస్లోకి వచ్చాను, నేను పర్సనల్ స్పేస్లోకి వెళ్ళాను. అసలు రీతు ఎందుకు టార్గెట్ చేస్తుంది, రీతు ఎందుకు నామినేట్ చేస్తుంది అన్నది ఇక్కడ వచ్చింది. రీతు ఏం చెప్పిందంటే, మీ అమ్మని నేను టెడ్డీ బేర్ నామినేషన్లో ఏదైతే టెడ్డీ కోసం పరిగెత్తారో టెడ్డీ బేర్ నామినేషన్లో నేను గేమ్ గురించి చేస్తే, వాళ్ళిద్దరి మధ్యలో నామినేషన్ జరిగింది, నేను గేమ్ గురించి చేస్తే ఆమె నన్ను పర్సనల్గా నానా మాటలు అంది. సో ఈవిడికి కూడా కోపం ఉంది ఆవిడ మీద, ఈవిడ కూడా ఆవిడ టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేస్తానే ఈవిడ కూడా కాదు, ఈవిడ టార్గెట్ చేస్తా ఆవిడ నామినేట్ చేస్తేనే ఆవిడ రెసిప్రొకేట్ అయ్యారనమాట మొత్తానికి. సో ఈవిడ ఎందుకు అంతలా టార్గెట్ చేశారు పర్సనల్గా తీసుకొని అంటే, ఫస్ట్ ఇనిషియేషన్ చేసింది సంజన గారే నన్ను పర్సనల్గా అన్నారు, అందుకని నేను ఇప్పుడు గేమ్ పాయింట్స్తోనే చేస్తున్నాను అని చెప్పేశారు ఈవిడ. నేను గేమ్ గురించి చేస్తే ఆమె నన్ను పర్సనల్గా అన్న మాటలకి నా మనసు నిజంగా హట్ అయ్యింది. అప్పటి నుంచి నో బాండింగ్ విత్ యూ అన్నట్టు నాకు నీ గేమ్ కనిపించడం లేదు, ఆ పాయింట్ మీద ఉన్నా. అంటే ఆ రోజు టెడ్డీ నామినేషన్లో చాలా మాట్లాడి చెప్పింది అమ్మాయి ఏంటి అంటే, లేకపోతే అంతకుముందే చేయాలి నేను, సో బాండింగ్ ఉందిగా చేయలేదు. అంతకుముందు ఎప్పుడైతే కళ్యాణ్ చేశాడు ఒకసారి నామినేషన్, నేను అప్పుడే చేయాలి, కానీ అప్పుడు బాండింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అప్పుడు చేయాలి. కానీ ఏదైతే టెడ్డీ బేర్ నామినేషన్ జరిగిందో ఇది ఒకరికొకరు చేసుకున్న నామినేషన్ కాదు, ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. ఏంటంటే సంజన గారు పరిగెత్తకుండా ఉండిపోతారు, ఆవిడ బొమ్మ ఆడిగా మిగిలితే దివ్య మార్చిద్ది. బిగ్ బాస్ దివ్య అప్పుడు కెప్టెన్, దివ్యకి ఛాన్స్ ఇవ్వడంలో దివ్య మారిస్తే దివ్య వల్ల కలిగిన ఎఫెక్ట్ ఇది. చూడండి ఎంత దూరం వెళ్ళిందో. ఆ రోజు దివ్య బొమ్మలు మార్చడం వల్ల ఈ సీజన్కి యాప్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఆ రోజు దివ్య తీసుకెళ్ళి డెమోన్ చేతిలో ఉన్న బొమ్మ ఎక్స్చేంజ్ చేయడం వల్ల రీతును సంజన గారు ఇద్దరు ఒక్కొక్కరు నామినేట్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇది పగరగిలిన ఫైర్ చివరికి ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఇది వీకెండ్ అంటే ఇంకెంత దూరం వెళ్తుందో తెలియదు మళ్ళీ, అది సంగతి. సో అందుకే నా బటర్ఫ్లై ఎఫెక్ట్లో బటర్ఫ్లై చైర్లు ఇవన్నీ. సో కళ్యాణ్ చేసి అప్లై చేయాలి సంజన గారిని, గేమే లేదు అసలు. ఒట్టిగా ఆవిడ ఏం చేస్తున్నారంటే ఒట్టిగా వాళ్ళని వీళ్ళని పొగుడుకుంటా కూర్చొని ఉంటుంది ఆమె, సరేనా. సో అంతకుముందున్న సంజన గారు కనిపించట్లేదు, ఐ హ్యావ్ దట్ పాయింట్. నేను అదే పెట్టాను, నామినేషన్ చేయాల్సి వచ్చింది, నాకు ఆవిడ ఆన్లైన్లో పొగుడుకుంటా ఒట్టిగా కూర్చుంటున్నారు, గేమ్ కనిపించట్లేదు, అంతకుముందు సంజన గారు కనిపించట్లేదు, ఐ హ్యావ్ దట్ పాయింట్ అండ్ అదే పెట్టా. కానీ అంటే అప్పుడు ఎమ్మె ఏమంటారంటే ఆమె ఏం చెప్తుంది, టెడ్డీ బేర్ గేమ్ నుంచి నన్నే టార్గెట్ చేస్తుంది, గేమే లేదు అని చెప్పని. సో టెడ్డీ బేర్లు వీళ్ళు అనుకున్నది కాదు, అది క్రియేట్ అయింది అది. సో ఆవిడ అలా చెప్తుందంటే అప్పుడు ఈవిడ ఏం చెప్పింది రీతు, ఎందుకు టెడ్డీ దానిలో నేనేమన్నాను, గేమ్స్ వచ్చినప్పుడు మీరు గేమ్స్ కనిపించట్లేదు కూడా కాదు, గేమ్స్ వచ్చినప్పుడు మీరు ఆడట్లేదు, మీరు ఏం చేస్తున్నారంటే నేను వీళ్ళతోనే ఆడతాను వాళ్ళతో ఆడుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చెప్తే నేను చెప్పిన పాయింట్ ఇది. దానికి ఆవిడేం చేసింది, తనేమంది, నేను ఆడాను కాబట్టే కెప్టెన్ అయ్యాను, నీకు బ్రెయిన్ లేదు, నీకు ఆడటం రాదు, నీకు బ్రెయిన్ లేదు కాబట్టే నువ్వు కెప్టెన్ అవ్వలేదు, నాకు బ్రెయిన్ ఉంది కాబట్టి కెప్టెన్ అయ్యాను, ఇవన్నీ బ్రెయిన్ లేదు అని చెప్పి పర్సనల్గా అన్నారు. అలాగే నీ బాండింగ్ వల్ల పవన్ బయటికి వెళ్ళిపోయేవాడు, ఇది అన్నారు, నన్ను పర్సనల్గా అన్నారు, నాకు బాధ ఇదా అంటుంది ఆవిడ. సో అంత పక్కన పెట్టుకొని ఆమె మాటలు మాట్లాడచ్చా? సో పక్కన తిరిపించుకొని అవి చేసుకొని ఉండేవాళ్ళు కదా, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మరి అంత పక్కన పెట్టుకొని అలా మాట్లాడచ్చా? పర్సనల్గా వెళ్తే నేను హట్ అవుతా కదా, నేను హట్ అయ్యాను అంటారు. సో ఇది ఆ రోజు ఆవిడ పర్సనల్గా అన్నారు, బట్ దాని తర్వాత ఆవిడ బాధపడ్డారు, ఏడ్చారు. కానీ రీతుకి అది అనిపించలేదు అనమాట, ఏడ్చింది ఇదంతా ఇంకా అనిపించలేదు నాకు అర్థం కాల. ఎందుకంటే ఏడ్చి దాని తర్వాత ఇట్స్ ఓకే అండి నేను లైట్ తీసుకున్నానని చెప్పారు. మరి అక్కడ తీసుకుంటే లైట్ తీసుకోవాలి, అది క్యారీ చేసుకుంటూ వచ్చారు. నాకు తెలిసి అక్కడి నుంచి మొదలైందే యుద్ధం. ఆ రోజు ఆవిడ పర్సనల్గా అనింది అని చెప్పి పర్సనల్గా తీసుకున్నారు. అందుకని ఈవిడ పర్సనల్గా తీసుకున్నా కూడా పాయింట్స్ పెట్టేటప్పుడు తెలివిగా ఏం చేస్తున్నారు, గేమ్లో పాయింట్లు పెడుతున్నారు. ఈవిడ 2-3 సార్లు పెట్టేవాటికి ఈవిడ ఇలా అవుతున్నారు. ఈవిడ ప్యాటర్న్ కూడా చెప్తాను చూడండి ఒక నిమిషం. ఇప్పటికీ ఈ రోజుకి నా నామినేషన్ పాయింట్ ఏముంది, ఏదైనా పర్సనల్ మాట్లాడానా, నేను గేమ్ గురించే మాట్లాడా, నేను గేమే పెట్టా, గేమ్ కనిపించట్లేదని పెట్టా. ఇంకా ఇమాన్యుల్ ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక దీన్ని టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకున్నారు ఎవరుకున్నా, కానీ వీడి మధ్యలో ఏదో ఇంగ్లీష్ అన్నాడు రా, వైల్ పక్కన కళ్యాణ్, మళ్ళీ నవ్వుకుంటారు ముగ్గురు, ఏమన్నాడంటే కళ్యాణ్ ప్లీజ్ హోల్డ్ ఫర్ ఏ వైల్ అన్నానన్నా. సో మధ్యలో ఇంగ్లీష్ ఏదో అన్నాడంటే ఇది నవ్వు వచ్చేసిందంట, నాకు నవ్వు వస్తుంది అక్కడ అలా అంటే అని చెప్పి. సో ఇది నామినేషన్ తర్వాత జరిగిన డిస్కషన్. ఇప్పుడు కళ్యాణ్ మార్నింగ్ కూర్చున్న తర్వాత కళ్యాణ్ దివ్య సంజన గారు కూర్చుంటారు. కళ్యాణ్ ఏమంటాడంటే, సంజన గారు రీతుతో ఒకసారి సార్ట్ చేసుకొని మాట్లాడండి అని చెప్పి సజెషన్ చేస్తారు. సో అందరూ సజెస్ట్ చేశారు. సో కళ్యాణ్ కూడా వాళ్ళ మంచి కోసమే చెప్పారు, వాళ్ళ మంచి కోసం చెప్పారు. సంజన గారు తను కూడా సార్ట్ చేసుకోవాలి కదా, తను కూడా అన్నింటికి వచ్చింది, తను కూడా నోటికి వచ్చింది చెప్పకూడదు కదా, తను అనింది నోటికి వచ్చినట్టు. సో తను చేసుకోవాలి, తను రెడీ అయితే నేను రెడీయే, ముందు తనే చేసుకోవాలి అన్నట్టు చెప్తారు. కళ్యాణ్ ఏమంటారంటే మీరు ఇనిషియేషన్ తీసుకోవాలండి ఈ ఇష్యూలో, ఎందుకంటే ఫస్ట్ వర్డ్ మీ నుండే వచ్చింది, సో మీరే రాంగ్ అన్నట్టు. దివ్య కూడా ఉంటుంది అవునండి ఫస్ట్ మీ నుంచే వచ్చింది అనగానే
సంజన గారు అంటే లేదు తన దగ్గర నుంచి చాలా వచ్చాయి కళ్యాణ్. సో తన అన్న తర్వాతే నేను అన్నాను అన్న విధంగా చెప్తారు కళ్యాణ్. అదే చెప్తున్నాను, వాళ్ళు అన్నారా లేదా అని కాదు, అది వేరే విషయం. కాకపోతే మాట్లాడకుండా ఉండటం మాత్రం కరెక్ట్ కాదు. సో వీళ్ళందరికీ ఈవిడితే తప్పు అనిపిస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఈవిడ సజెస్ట్ చేస్తున్నారు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి. ఎందుకంటే మనం రియలైజ్ అవ్వడం కాబట్టి మనం వెళ్ళాలి అన్నది చెప్తుంటే సంజన గారు ఎవరు పర్సనల్ స్పేస్లోకి నేను వెళ్ళను, పోవటానికి నాకేం ఇష్టం లేదు, సరేనా. నా పర్సనల్ స్పేస్లోకి వచ్చి నన్ను కనుక దంచితే నాకు చాయిస్ ఉండదు కదా బంగారం అంటారు. ఇక్కడ నేను ఆవిడ ప్యాటర్న్ చెప్తాను చూడండి. సో ఆవిడ పర్సనల్ స్పేస్లోకి ఎవరైనా వచ్చి దంచుకోవటం అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ గేమ్ అన్న దాంట్లో గేట్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పర్సనల్ అని అది ఇది ఉండదు. ఏదైనా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ గేమే, ఏదే పర్సనల్ అనుకుంటే పర్సనల్ అయిన గేమ్ అన్న పర్సనలే. అయితే ఆవిడ్ని ఎవరైతే టార్గెట్ చేసి నామినేట్ చేస్తారో, టార్గెట్ అంటే నామినేషన్, ఈవెన్ నామినేషన్ చేస్తారో, ఆవిడ ఎక్స్పెక్ట్ చేయని నామినేషన్స్ అయితే ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేయని నామినేషన్ ఎవరైతే చేస్తారో దాన్ని ఆవిడ తీసుకోలేరు. నాకు అర్థమైంది ఆవిడ మనస్తత్వం ఎలా ఉందంటే. ఎలా అంటే తీసుకోకపోతే ఏం చేస్తారంటే ఆవిడ రెసిప్రొకేట్ అయ్యి రివర్స్ అయిపోతారు, అంటే పర్సనల్గా వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. ఎలా చెప్తాను చూడండి, సుమనన్న చేసినప్పుడు తొక్కలో కెప్టెన్ అది ఇది అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఆ రోజు కూడా నామినేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి గొడవ పడ్డారు హౌస్లోకి వెళ్ళినప్పుడు. మాదిరి గారు ఒకటి అనేశారు, నీకు సెన్సే లేదు అది అని చెప్పి తిట్టేశారు. సో అక్కడికి వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే మధ్యలో ఏదో అన్నారు. నాగార్జున గారు వీకెండ్ క్లాస్ స్పీకర్. దానికన్నా ముందు కళ్యాణ్ని నువ్వు ఒక సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నావు, నీ గేమ్ ఏముంది అది ఇదని చెప్పి అన్నారు. నిఖిల్ కోసం చెప్పారు. దాంతో కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది, నెక్స్ట్ తనుజ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. వీళ్ళిద్దరు కిచెన్లో ఆవిడ దగ్గర ఉంటే గొడవ పడ్డారు, మీరు ఎట్లా అంటారు ఒక అమ్మాయిని అది ఇది అని చెప్పి. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ అంతే, రీతుకు కూడా అంతే. అప్పుడు ఆవిడ పర్సనల్గానే కొట్టారు, ఇప్పుడు ఆవిడ పర్సనల్గానే కొట్టారు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ పర్సనల్ లేదు, గేట్కి వచ్చిన తర్వాత అంతా ఒకటే అన్నట్టు. కానీ అప్పుడు రాని బలం, అప్పుడు రాని ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆవిడ గేమ్ ఏమో పెరిగింది లేదు, కానీ ఇప్పుడు చాలా బలం వచ్చింది, చాలా కామెంట్స్ వచ్చింది, చాలా పాజిటివ్ వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్తాను. అప్పుడు రాని ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను గమనించి చెప్తా. ఈవెన్ నేను కొన్ని కామెంట్స్ కూడా వెరిఫై చేసుకున్నా, ఏంటి ఎందుకు అని చెప్పి. అయితే అప్పుడు ఎందుకు రాలేదంటే ఆవిడప్పుడు 2 మేజర్ ఫ్యాన్ బేస్లను టచ్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్, తనూజ. వాళ్ళిద్దరిని టచ్ చేసేపటికి ఏంటంటే ఆవిడకి అసలు పాజిటివిటీ వచ్చే అవకాశం లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే వాళ్ళది బయట బ్యాడ్గా రాలా, గేమ్లో జరిగిన విషయాలు బయటకు రాలా. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు బయట బ్యాడ్ కాదు, వాళ్ళకి మంచి ఇదే ఉంది, ఒపీనియనే ఉంది. సో ఈ మూడింటి వల్ల ఏంటంటే సంజన గారు అన్న మాటలు సంజన గారికి రివర్స్ అయినది తప్పితే వీళ్ళకి అవలా. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇదైంది? ఇప్పుడు కూడా ఆవిడ అప్పుడు ఎలా కొట్టారు, ఇప్పుడు అలాగే కొట్టారు. కానీ అప్పుడు అవని ఇష్యూ ఇప్పుడు అయింది. అప్పుడు లభించిన సపోర్ట్ ఇప్పుడు లభించింది సంజన గారికి. ఎందుకు అంటే ఆవిడ ఎవరినైతే టచ్ చేశారో రీతుని, ఆవిడ చేసే కొన్ని పనులు హౌస్లో అలాగే ఉన్నాయి, మనకు కూడా కనిపిస్తున్నాయి. ఒకే చైర్లో కూర్చోవటం అది ఇదని. రెండోది ఏంటంటే ఫ్యాన్ బేస్ సపోర్ట్ లేకపోవటం. ఈవిడికి 4 కారణాలు ఉన్నాయి. అంటే ఈవిడికి సొంతంగా ఒక ఫ్యాన్ బేసు, ఒక పిఆర్ టీము, రీతుకి అంటే గట్టిగా ఎదుర్కొనే పిఆర్ టీము అవి లేకపోవటం, సరేనా. మూడోది ఏంటంటే బయట కూడా తనకి పాజిటివిటీ లేకపోవటం. బయట తను చేసిన పనుల వల్ల కానీ ఏది కానీ అది రైటా గుడ్డా బేడా నాకు తెలియదు. అది అంటే గుడ్డా బేడా అంటే అది నిజమా అబద్ధం అని నాకు తెలియదు. బయట ఉన్న పనులు ఐఎమ్ నోబడీ టు జడ్జ్. సో అది బయట ఉన్న విషయాలు కానీ. నాలుగోది ఏంట్రా అంటే ఇది మేజర్ పాయింట్. ఇందులో ఆవిడకి ఒక మేజర్ ఫ్యాన్ బేస్ సపోర్ట్ కూడా లభించింది. అది ఎవరిది అంటే కళ్యాణ్ వాళ్ళది. ఎందుకు ఏంటి కళ్యాణ్కి సంజనకి అంత బాండింగ్ ఉందా? సంజన గారికి కళ్యాణ్ కూడా నామినేట్ చేస్తానంటే కాదు. ఆ రోజు నామినేషన్ గొడవలో రీతు కూడా కళ్యాణ్ మీద ఎగిరేరి గొడవ పడ్డారు కాబట్టి, కళ్యాణ్ వర్సెస్ రీతు కూడా జరిగింది కాబట్టి అక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా సంజన గారికి లభించింది. ఎందుకంటే నాకున్న కొన్ని కామెంట్స్ నేను చూసుకున్నప్పుడు మరి తిట్టినవి కాకపోయినా నెగిటివ్గా సంజన గారు సపోర్ట్ చేస్తూ కూడా కొంచెం కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అందరూ కాదు కొంతమంది. సో ఆ విధంగా సపోర్ట్ ఇన్ని పాయింట్స్ ఆవిడకి అడ్వాంటేజ్గా మారినాయి. మేజర్గా ఏంటంటే సంజన గారు చెప్పిన పాయింట్ జనాల్లోకి బలంగా వెళ్ళడానికి కారణం రీతు చేసే కొన్ని యాక్షన్సే. రీతు డెమోన్ ఇద్దరు చేసే యాక్షన్సే. ఇది నోట్ డౌన్ చేసుకోండి. రీతు డెమోన్ ఇద్దరు చేసే యాక్షన్స్. సింపుల్గా మనం రీతు పేరు చెప్పేస్తున్నాం, అందరి వల్ల మనకు కూడా అలా వస్తుంది. రీతు డెమోన్ చేసే కొన్ని పనులు వాటి వల్ల ఏంటంటే జనాలకు బలంగా వెళ్ళింది. వాళ్ళకంటూ ప్రాపర్ ఫ్యాన్ బేస్ ఏమీ లేకపోవడం వల్ల ఆపోజిట్గా ఉన్న ఫ్యాన్ బేస్ ఎవరైతే పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల అది బలంగా వెళ్ళిపోయింది. అది జరిగింది. అందరూ నాకు క్వశ్చన్ ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తానంటే క్వశ్చన్ ఏంటంటే సంజన గారికి ఎంత సపోర్ట్, ఎంత ఫ్యాన్ బేస్ ఎందుకు వచ్చింది అని. నేను అందుకని ఈరోజు పోల్ కూడా పెట్టా. నిజంగా అంత సపోర్ట్ పెరిగిందా సంజన గారికి, అంత అద్భుతంగా ఏమైనా చేంజ్ అయిందా అని చెప్పి అందుకని టాప్ 5లో ఉంటారా అని చెప్పి ఒక పోల్ పెట్టా. ఎవరైతే నా లాస్ట్ పోల్లో డెమాన్కి తక్కువ ఓట్లు వస్తున్నాయి, కొంచెం కొద్ది గొప్ప ఎమాన్యుయల్కి ఎక్కువ వస్తుందని చెప్పి నేను డెమాన్ తీసేసి యూట్యూబ్లో 4 ఆప్షన్లు పెట్టగలం కాబట్టి నేను డెమాన్ తీసేసి సంజన గారిని పెట్టా. చూద్దాం 1,00,000 ఓట్లైనా 2 లక్షలు, నా దాంట్లో 1.5 lakh ఈజీగా పోల్ అవుతాయి. సో 1.5 lakh పోల్ అయినప్పుడు అందులో ఆవిడకి ఎంత సపోర్ట్ వస్తుందో చూద్దాం. అప్పుడు క్లియర్ కట్ ఐడియా అయిపోద్ది కదా ఏంటి అని చెప్పి. అది సో ఇది సంగతి. సో ఇది ఆవిడ గేమ్ ప్యాటర్న్. అలా వస్తున్నారు. తప్ప రైటా అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటంటే ఆవిడకి అంత గేమే, దాన్ని ఆవిడ డివైడ్ చేసి చూడట్లా.
ఇది పర్సనల్ స్పేస్, ఇందులోకి వెళ్ళకూడదు అని చెప్పి ఆవిడ ఏంటంటే ఆవిడకి గేమ్ ఆడటం లేదన్నా కూడా ఆవిడ దాన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు పర్సనల్గా చేసే పనులు కూడా ఆవిడ గేమ్ కింద తీసుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ అన్నది తెలుసా తెలియదంటే ఆవిడ తెలుసు, కానీ తెలుసుకోవాలనుకోవట్లా. అలాగే పెడదాం అనుకున్నారు, అలాగే పెట్టారు. ఇది గేమే, గేట్ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా గేమే అని చెప్పి ఇమాన్యుయల్కి ఈ పాయింట్ డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇది. సో ఇది ప్యాటర్న్ నేను అనుకున్నది. సో ఇప్పుడు మీ ఒపీనియన్స్ కామెంట్ చేయొచ్చు, రెస్పెక్ట్ఫుల్గా కామెంట్ చేయండి. నేనేమి కామెంట్ చేయొద్దని అన్నాను, రెస్పెక్ట్ఫుల్గా కామెంట్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అవును బ్రో కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పండి. ఏదైనా సరే నచ్చితే మాత్రం ఇక్కడ ఒక లైక్ కొట్టండి, సరేనా? ఇప్పుడు మాత్రం మర్చిపోద్దు, లైక్ కొట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. నెక్స్ట్ నా పర్సనల్గా వస్తా, నా పాలసీ నన్ ఆఫ్ మై బిజినెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్లా ఉంటుంది. సో ఇది నా పాలసీ. నా కోసం వచ్చి గుచ్చి కనిపించట్లేదు అని చెప్పి 6th వీక్ నుంచి కనిపించట్లేదు అని గుచ్చితే నేను ఊరుకుంటాను ఏంటని. అంటే పాముల పట్టల చేమల పట్టల ఏలు పెడితే నేను కొట్టకుండా ఉంటానా లేదా అన్న విధంగా అనమాట. మరి నా పుట్టలో వచ్చి ఏలు పెడితే నేను కొట్టకుండా ఉంటానా, కొడతా నేను అని చెప్పి కుట్టారనమాట. కనిపించకపోతే 11 దాకా ఎలా వచ్చేస్తాం, నన్ను ప్రతిసారి తక్కువ అంచనా చేసి మాట్లాడితే నేనెందుకు సహిస్తా కళ్యాణ్ అని అన్నారు. సో అది, సో ప్రతిసారి హిట్ చేస్తా ఉంటే ఏం చేయాలని, తప్పు లేదు, బట్ వర్డ్స్ విధానం దాన్ని తప్పు పడుతున్నా. ఎందుకంటే అదట వ్యక్తులు కదా, ఆడపిల్ల కదా, అడిగి బయట ఎంత నెగిటివ్ ఉన్నా సరే, దట్టు అమ్మాయినే అంటారేంటి, నాకు అర్థం కాదు. డెమోన్ అంటారు ఏంటి, ఏంటో చూద్దాం వీకెండ్ ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్, ఓకే అది కరెక్టే, కానీ దానికి మీరు నెగిటివ్గా ఏదైనా చెప్పచ్చు, ఇంకోటి చెప్పచ్చు. గేమ్ ఆడలేదంటే ఇంకోటి నెగిటివ్గా ఏదైనా చెప్పచ్చు. అంటే సంజన గారు కళ్ళకి కనిపించిందే చెప్పాను నేను. సో అంటే కళ్యాణ్ అలా అనిపించట్లేదు, ఏదో రాంగ్గా చెప్పినట్టు అనిపించింది అని చెప్పి. సో అందరికీ ఈ సంజన గారు చెప్పిన దాంట్లో మేజర్ పాయింట్ వెళ్ళటం వాళ్ళకి అలా కనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అయిపోయిన తర్వాత నేను చెప్పి నేను అన్సీన్లో ఇద్దరు ఒకటే చైర్లో కూర్చున్నారు, అది చూసినప్పుడు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది, అది వాళ్ళు తెలుసుకోవాలి. బట్ విధానం అన్నది ఇంపార్టెంట్. సో కళ్యాణ్ ఇదే హైలైట్ చేస్తున్నాడు, విధానం అంటే అది అలా అనిపించదు. మీరు అలా చెప్పింది కళ్ళ కనిపించి చెప్పిందంటే మీరు అలా అనిపించట్లేదు, ఏదో రాంగ్గా అన్నట్టు అనిపిస్తుంది. సంజన గారు నాకు తెలుసు నేను చెప్పింది ఒకలాగా ఉందని చెప్పి అలా అనిపించడం లేదని తెలుసు, అందుకని నేను 1కి 20 సార్లు ఈ అమ్మాయి పక్కన ఉంటే చేయబట్టుకొని చూపించాను, ఇంకా ఎట్లా అంటుకొని కూర్చున్నారు అని చెప్పి చేయబట్టుకొని చూపించాను అన్నట్టు చెప్తున్నారు. సో అది సంగతి. వాళ్ళకి అక్కడ రాంగ్, అంతమందికి రాంగ్గా అనిపించింది. అంటే భరణి అన్నకి అనిపించింది, కళ్యాణ్ అందరికీ అనిపించింది. సో అది ఇంకా దీని గురించి వీకెండ్ నాగార్జున గారు ఏం చెప్తారన్నది మనం చూడాలి. దాని తర్వాత ఇమాన్యుయల్, రీతు, నెక్స్ట్ కళ్యాణ్ కూర్చొని ఉంటారు. ఇమాన్యుయల్ నేను చెప్తున్నాను ఈజ్ ద ఆల్రౌండర్ అబ్బా, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చేతులారా చెడగొట్టుకున్నాడు. ఆ 3rd ప్లేస్లో ఇంకా సూట్ కేసుకి ట్రై చేసుకుని చెప్తే అసలు ఓటింగ్ అసలు ఏమాత్రం పెరగట్ల. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వేరే కంటెస్టెంట్లు ఓట్లు వేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. మీరు ఎంత అయినా సరే మిస్డ్ కాల్స్ వేస్తున్నారన్నా కూడా నాకెందుకు ఇంక విన్నింగ్ రేస్ నుంచి అవుట్ అయిపోయాడన్న ఫీలే వస్తుంది. బట్ చాలా కొంచెం బాధగా కూడా ఉంది. అంటే విన్ అవరా ఇది కాదు, టఫ్ కాంపిటీషన్లో ఉండాల్సిన వ్యక్తి ఇలా ఉన్నాడని చెప్పి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. అన్సీన్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, మామూలుగా కాదు, ఫుల్గా రెడీ అవుతాడు. రీతు అంటది, అరే ఏంట్రా నువ్వు ఇంట్లో కట్టగా ఇంటి దగ్గర పెట్టాడు, పంచి కట్టుకొని తిరుగు, లుంగి కట్టుకొని తిరుగుతాడు, వచ్చారా అని చెప్పి వాళ్ళు వస్తారు, వచ్చావా ఏంటి అబ్బాయి బాగా చేస్తున్నావా, టీవీలో కనిపించట్లేదు ఏంటి అని అడుగుతారు. ఇంక వచ్చి ఇంకా ఇటు ఉన్నాడే నీకన్నా బాగా కామెడీ చేస్తాడు అని అంటారు. అలాగే వాళ్ళు చేసేవి నేను చాలా వరకు తీసుకుని నా స్కిట్స్లో పెట్టుకుంటాను, ఫన్నీగా చేసుకుంటాను. చాలామంది వచ్చి పప్పు కావాలి ఉప్పు కావాలని కూర్చుని అట్టా కూర్చొని అదే సోది చెప్తా ఉంటారని చెప్పి అట్లా వాళ్ళ పల్లెటూరులో అయ్యని. రీతి కూడా అవును నాకు కూడా అలాగంటే మా అమ్మకి ఏంటి పబ్బాయి వచ్చావా బాగా చేస్తున్నావు కనిపిస్తట్లేదు ఏంటి అని చెప్పి ఇట్లా అంటారని చెప్పి చెప్పుకుంటున్నారు. మీ ఇద్దరు భలే ఉన్నారని చెప్పి కళ్యాణ్ అందరూ చెప్పి అలా నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ దివ్య అన్న భరణి. అమ్మో నాకు అసలు దివ్య అని చూస్తే జాలేస్తుంది. భరణి అన్న ఆల్మోస్ట్ వద్దన్నట్టు మాట్లాడుతూ ఉంటే దివ్య ఆ బాండింగ్ కోసం మాట్లాడకపోతే కుదరదు అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకు దివ్య నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆయన సంజన గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను వద్దంటానని మాట్లాడుతున్నారు అన్న విధంగా చెప్తున్నారు. ఎంత ఈజీగా తనుజ అవాయిడ్ చేసి దూరంగా ఉండి ఏదైనా ఎప్పుడైనా అవసరమైతే దగ్గరగా ఉంటున్నారు తప్పితే మీరు ఎందుకు అంత ఇదవుతున్నారు. అసలు ఎలాంటి గేమ్ తెలుసా అసలు మీది, ఎంత నాకు అసలు ఎంత ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తున్నా కూడా నాకు అలాగే బాధ. అసలు గేమ్ ఆడేవాళ్ళు చేతులారా చెడగొట్టుకుంటున్నారు. డెమోను, రీతు, భరణి అన్న, నెక్స్ట్ ఈ అమ్మాయి దివ్య, ఇమాన్యుయల్, చిన్న మిస్టేక్స్ వాటి వల్ల ఇమాన్యుయల్ నామినేషన్లో రాకపోవడం, వీళ్ళేమో ఈ బాండింగ్లు ఈ కాంటెంట్లు వీటి వల్ల వీళ్ళు. లేదంటే ఇంకా సీజన్ 5 టాప్ 5 ఫుల్ కాంపిటీషన్లో గట్టిగా రన్ అయ్యేది మంది ఈ సీజన్. బట్ స్టిల్ నెంబర్స్ ప్రకారం ఇట్స్ అ బిగ్ హిట్. సో దివ్య ఏంటంటే మనకి ఎపిసోడ్లో చూపిస్తారు కదా, భరణ్యానికి ఐరన్ చేసుకుంటేది చెప్తా ఉంటే భరణి అన్న అసలు నేను ఎందుకన్నాను అంటే నువ్వు అలా వెళ్ళా ఎందుకన్నావు, నువ్వు అందరినీ గేమ్ కోసం వాడుకున్నావు డిస్కషన్ వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు భరణి అన్న. వెళ్ళిపోతే దానికి ఇక్కడ చెప్తా ఉంటారు అన్నమాట, దాని కంటిన్యూషన్ ఇది. లాస్ట్కి అడిగారు ఆ మాట అన్నావు ఎందుకన్నావు అని చెప్పి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మీరు వెనకుండా వెళ్ళిపోయారు అని చెప్తా ఉంటే భరణి అన్న
కాదు దివ్య, ఎవరెవరో కోపంలో ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, ఏమవుతుంది ఒకరు అంటే నువ్వు కూడా అనేస్తావా అని చెప్పి ఇక్కడ నాకు దివ్య అబద్ధం ఆడింది అనిపించింది. ఏంటి అబద్ధం అంటే, దివ్య కోపం వచ్చినప్పుడు అనేసాను, సారీ చెప్పాను కదా, నామినేషన్ కూడా తీసుకున్నాను కదా, ఇంకా నా కోపం రాకూడదు అన్నట్టు మాట్లాడింది భరణి అన్న. ఆ మాట నిజంగా అన్నట్టు నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి, వాళ్ళ డిస్కషన్లో వెళ్ళిపోయాను. అది తెలిసాక నాకు ఇంకా కోపం వచ్చింది, అలాంటి మాటలు ఎందుకు అనాలి అనగానే దివ్య అంటది, నాకు కోపం రాదా, నేను మనిషిని కదా, నాకు కోపం రాదా, అన్ని రకాలుగా చెప్పాను ఆ రోజు, నేను ఎంత ట్రిగ్గర్ అయ్యానో తెలుసా, హౌస్ మొత్తంలో అందరికన్నా నేను ఇష్టమైన మనిషిని, నాకు అన్నయ్యగా నేను అనుకున్న మనిషిని నేను వెంట పడుతున్నాను అంటే నేను ఎంత ట్రిగ్గర్ అవ్వాలి అంటది. కానీ అప్పుడు నాకు డౌట్ వస్తుంది, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, కానీ ఆ రోజు జరిగింది ఏంటి, ఫస్ట్ నువ్వు గేమ్ కోసం అందరినీ వాడుకున్నావు అని అనింది ఆ అమ్మాయి. దాని తర్వాత లాస్ట్లో వచ్చిన మాట ఇది, నువ్వు ఇష్టం లేదన్నా ఒక వెంట పడుతున్నావు అని చెప్పి. కానీ ఇదేంటి, ఈవిడేమని చెప్తారు, ఇది ముందు జరిగింది తర్వాత అది జరిగింది అన్న విధంగా చెప్పేశారు ఇక్కడ. సో ముందు తను నన్ను అనింది కాబట్టి నేను తిరిగి అలా అనాల్సి వచ్చింది, అలా ట్రిగ్గర్ అయ్యి అన్నాను అని చెప్పి. ఇక్కడ నాకు అబద్ధం ఆడారు అనిపించింది. నేను ఎంత ట్రిగ్గర్ అవ్వాలి, నా నోట్లో నుంచి ఆ మాట రావడానికి రీజన్ ఏంటన్నది ఆలోచించరా అంట. మీరు ఫస్ట్ చాలా మాట్లాడిన తర్వాత ఆవిడ ఆ మాట ఉంది. నా మీద కోపం వచ్చింది అనుకుంటున్నారు కానీ మీరు నా కోసం ఆలోచించట్లేదు, నేను ఎందుకన్నానని చెప్పి అన్నట్టు. అంటే భరణి గారేమో బాధపడడానికి కానీ కోపం రావడానికి కానీ బాధపడటానికి కానీ కోపం రావడానికి కానీ వేరే ఏవైనా మాట్లాడటానికి కానీ నేను రీజన్ అయిపోతాను ఇండైరెక్ట్గా, నువ్వు అంటానికి కానీ తను అంటానికి కానీ ఎవరంటానికి కానీ సరే నేను రీజన్ అయిపోతున్నాను ఇండైరెక్ట్గా, అది కరెక్ట్ కాదని చెప్తే దివ్య ఏమో మరి అయితే ఏం చేద్దాం దానికి అంటారు. అనగానే ఇక్కడ భరణి నేను చెప్పావు కదా సొల్యూషన్ నిన్న అని అంటారు. అంటే మాట్లాడొద్దు, ఇంకా మాట్లాడొద్దు, మీకు మంచిగా మాట్లాడే చేత మాట్లాడని అన్నారు కదా, సో అదే చెప్తారు సొల్యూషన్ ఏంటంటే నేను చెప్పే కదా దివ్య, నేను ఇచ్చాను సొల్యూషన్ అంటారు. ఇచ్చారు. భరణి అన్న అంతలా నేను సొల్యూషన్ ఇచ్చాకంటే అవునా ఓకే, మనకి ఎంత ఇగో ఉండాలి అలాంటి విషయాల్లో, అవునా సరే మాట్లాడొద్దు అంటే ఆయన వెళ్ళిపోతాడు, మనం పని చేసుకుంటాం, అదేంది. సో నేను ఇచ్చానా అనగానే మీరు నిజంగా చెప్పండి, మీరు నిజంగా చాలా తప్పుగా మాట్లాడారు నిన్న, నాకు మాట్లాడటం రాదన్నారు అది అని చెప్పి. సో హారిక వచ్చినట్టుంది, నాకు మాట్లాడటం రాదన్నారు, ఒక నిమిషం, నాకు మాట్లాడటం రాదన్నారు, ఏది ఇది నెక్స్ట్ భరణి అన్న మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కొంచెం ఇదిగా అంటారు. అనగానే దివ్య మీరు ఎందుకండి మీరు ఎందుకు అనాలి, లేదంటే నాకేం ఇంట్రెస్ట్, మీరు ఎందుకు అనాలి, మీరు ఏదో అన్నారు అంటం వల్ల నేను అన్నాను, లేదంటే నాకేం ఇంట్రెస్ట్ మాట్లాడకుండా ఉండాలి అని చెప్పడానికి అన్నది. భరణి గారు తప్పు మాట్లాడావు అన్నది నేను తప్పేదని సార్, నేను మాట్లాడేది నీకు తప్పు అనిపించవచ్చు, నువ్వు మాట్లాడేది నాకు తప్పు అనిపించవచ్చు, అదంతా అనిపించవచ్చు, దానికి అనేస్తావా అన్నట్టు మాట్లాడొద్దు అని అనేస్తా అంటే దివ్య నేను మిమ్మల్ని నీకు మాట్లాడటం రాదు అంటే మీరు తీసుకోగలరా, మీరు నన్ను అంటున్నారు సింపుల్గా మాట్లాడటం రాదంటే నేను తీసుకోవాలి అని అంటున్నారు, నేను అలా అంటే తీసుకోవాలి అన్న విధంగా అనేస్తాను, నేనంటే మీరు తీసుకోగలరా అనగానే భరణి గారు ఏమంటారంటే ఒక ఆర్గ్యుమెంట్ అయినప్పుడు నేను నిన్ను అంటాను నువ్వు నన్ను అంటావు, గొడవ జరుగుతున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు అనుకుంటాం అనగానే దివ్య ఏమో అది ఓకే, తర్వాత మీరు మళ్ళీ ఆ పాయింట్ పెట్టుకోవచ్చా అని చెప్పి ఆ ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే ఇంకా ఆయన ఏం చేయాలి తెలియదు తలపట్టేసుకున్నాడు. నాకు ఆయన తలపట్టుకున్నప్పుడు దివ్యాన్ని చూస్తే కోపం వచ్చింది, నేను ఎందుకు దివ్య ఆయన గేమ్ ఆయన ఆడుకొని నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎందుకు హాయ్ బాయ్లో ఉండొచ్చు కదా, ఏంటో అసలు ఇప్పుడు ఎంత ఛాన్స్ తీసుకోవాలి, వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఏంటి వెళ్ళిపోయారు ఆవిడ గేమ్లోంచి, ఇప్పుడు ఉన్నారు దేనివల్ల వెళ్ళిపోయావు, ఏంటి రీజన్లో ఏమీ ఆలోచించుకోకుండా ఇంకా దాన్నే పట్టుకొని. నెక్స్ట్ నామినేషన్స్లో ఒక రకంగా జరిగాక రకరకాల మాటలు అది కూడా మర్చిపోయి నెక్స్ట్ డే ఈ భరణి అని చెప్తాడు అన్నీ వస్తాయి నామినేషన్లు రకరకాలుగా, అవన్నీ మర్చిపోయి నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి, అంతేగాని దానిలో నుంచి మళ్ళీ మైండ్లో పెట్టుకొని ట్రావెల్ అయితే ఎలాగ చెప్పు అని అంటారు. సో వదిలేసి నన్ను సాగొట్టకు నువ్వు సాగొట్టగా ఏ చెప్పి ఇంక వదిలేసి అన్నట్టు. భరణి అన్నేమో ఇంకా నీకు ఒక పాయింట్ చిన్నది అనిపించవచ్చు, అదే పాయింట్ నాకు పెద్దది అనిపించవచ్చు, ఏదైనా సరే ఇంక వదిలేసి మనం ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలని చెప్తారు. ఎన్నిసార్లు అనిపించుకుంటా అని చెప్పి ఇక్కడ కోపం వచ్చేది దానికి, ఎన్నిసార్లు అనిపించుకుంటా అని చెప్పు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీద అంటే వాళ్ళిద్దరిని అంటున్నారు కదా వీరి కోసం మీరు ముఖ్యంగా దివ్య నేను చెప్పాను వాళ్ళకి అనమని, నేను చెప్పాను వాళ్ళకి అని చెప్పి వీడు కొంచెం సీరియస్ అవుతారు. ఇదానికి ఇంకా ఇది చెప్పిస్తూ ఉంటుంది. భరణి అంటే విను అని చెప్పి కొంచెం గట్టిగా విను, నా గేమ్ నేను ఆడుకుంటా, సమాధానం లేని ప్రతి ఒక్కరికి నా గేమ్ నేను ఆడుకుంటున్నా కానీ సమాధానం లేని అంటే ఆ గేమ్ ఆడుకుంటే సంబంధం లేని ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు చెరుకు రసం మిషన్తో పోల్చి ఏంటిది అనగానే ఇక్కడ దివ్య ఉంటుంది వచ్చి ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు, దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ లేదు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. అదేంది అన్నది ఆయన్ని కాదే మమ్మల్ని కదా అని దివ్య అనుకుంటుంది. దివ్య అంటే అన్నది నన్ను తనుజని అనింది, మేము కొట్టుకొని చేస్తున్నాము, అదే మీకోసం మా ఇద్దరం కొట్టుకుంటున్నాం అని చెప్పి మమ్మల్ని అన్నారు అనగానే భరణి గారు అంటే నా టాపిక్ లేదు అందులో, నేను లేను అందులో అనగానే దివ్య ఏమో
మీరు నలిగిపోతున్నారని చెప్పి అయ్యో పాపం అయ్యో అని చెప్పి పాపం అని చెప్పి వస్తుంది కదా అంటే భరణి కోపం వచ్చిన తర్వాత నాకు ఆ పాపాలు వద్దు, అయ్యో అని చెప్పి ఆ పాపాలు జాళ్ళు అయ్యో వద్దు అంటారు. అక్కడికి ఇంకా కట్ అయిపోయింది. దివ్యకి ఎందుకు అర్థం కావట్లేదు, దానికి మాట్లాడటం ఇష్టం లేదు. క్లియర్ కట్గా చెప్తున్నాను, నేను మాట్లాడటం ఇష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఆయన హట్ అవుతున్నారు. ఆయన సైడ్ నుంచి ఆలోచిస్తే ఆయనకు కూడా ఉంది, దివ్య సైడ్ నుంచి వస్తే దివ్య కూడా ఉంది. ఇద్దరికి ఎవరి సైడ్ వాళ్ళు దూరంగా ఉంటే సరిపోతుంది. ఆయన సింపుల్గా చెప్తారు, ఎవరో ఒకరు వచ్చిన చెరికి రాష్ట్రం ఇచ్చిన సంబంధం లేని వ్యక్తులు వచ్చిన ఏదో ఒకటి అంటా ఉంటారు, ఎందుకు పడాలి అన్నట్టు. మిమ్మల్ని అనట్లేదు, మమ్మల్ని అంటున్నారంటే ఎవరు, నేను ఉన్నాను కదా టాపిక్, అసలు నాకు వద్దు టాపిక్ అన్నట్టు. ఆయన నచ్చట్లా. ఇద్దరు అమ్మాయిలు మధ్యలో భరణి అన్న అంటే ఆయన బయటికి చెప్పలేకపోయినా లోపల ఆ విషయం మీద మదనపడుతున్నారు అనిపిస్తుంది. అంటే వేరే వెళ్ళిపోతుందేమో ఇది అని చెప్పి నేను మదనపడుతున్నారు. నాకు అర్థమైంది. దివ్య కూడా అర్థం కాదు, నాకు అసలు ఏం అర్థం కాదు ఏంది ఎంత చెప్పాలని చెప్పి. నెక్స్ట్ దివ్య ఏదో పర్సనల్ విషయం చెప్తున్నారు. 2:30కి షూటింగ్ అంతా అగ్ని పరీక్ష అనుకుంటా, షూటింగ్ అంతా తిరిగబడి 2:30 అయింది. ఆ తర్వాత ఫోన్ వచ్చింది. అప్పుడు మా డాడీకి ఫోన్ చేసి బండబూతులు తిట్టారు, నన్ను ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. పవన్, దివ్య మీరు ఏం చేస్తున్నారని. అంటే బయట విషయాలు మాట్లాడకూడదు కదా అంటే ఇంకా రీతి వచ్చి సీరియస్ అయింది. మీకు చెప్పాలా బయట విషయాలు మాట్లాడకూడదని, ఎందుకు అది అని చెప్పి పనిష్మెంట్ వస్తుంది. పనిష్మెంట్ ఏంటనుకున్నారు, 2 గరిట్లు ఇచ్చింది, ఇచ్చి అక్కడ మగ్గు పెట్టింది. పవన్ ఒక గరిటి తీసి దివ్యాకి పోయాలి, దివ్య గరిటి తీసి బగ్గులో పోసిద్ది. సో ఐఎమ్ సారీ బిగ్ బాస్, ఇంకెప్పుడు చేయను అన్నట్టు చెప్తా ఉండాలి. ఇంకా ఇక్కడ ఇమాన్యుల్ మళ్ళీ కామెడీ చేస్తాడు, మళ్ళీ అదరగొడతాడు కామెడీ. ఆడవాళ్ళంటే ఏమనుకున్నావరా అది ఇదని చెప్పి డెమానోదికి ఎగురుతూ ఉంటాడు. దాని తర్వాత ఆ మగ్గు నిండిపోయి టైంకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు చేసా, ఏదో స్విమ్మింగ్ పూల్ తొంగి చూస్తాడు, ఇట్లా కూర్చొని మోకాలతో మగ్గు పడేస్తాడు. అయ్యో నేను స్విమ్మింగ్ పూల్లో ఇంకెన్ని నీళ్ళు ఉన్నాయో చూద్దాం అనుకున్నాను, మగ్గు పడిపోయింది అది అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమంటుంది రీతు. ఇలా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది మళ్ళీ, రీతు మీ పనిష్మెంట్లు బాగున్నాయని చెప్పి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి ఎగురుతా ఉంటే, కానీ మగ్గు చిన్నదైపోయింది అనగానే వెళ్ళి బకెట్ తీసుకొస్తుంది. అలా అక్కడ కొంచెం మళ్ళీ ఫన్ చేసుకున్నారు వీళ్ళందరూ. దాని తర్వాత ప్రియాంక జైన్ వచ్చింది. ఇంకా ప్రియాంక జైన్తో నేను ఎపిసోడ్లో చూపించిన మిగతా వాళ్ళ ఇంటర్వ్యూస్ అంటే దివ్య కానీ తనుజ గారు కానీ రీతు కానీ వీళ్ళందరూ వెళ్ళి నీతో ఆడాలనుకుంటున్నావు ఏం చెప్తారు. దివ్య కూడా నీతో ఆడాలనుకుంటుంది, ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంటే మరి నీకు ఓకేనా అంటే ఆడు మోకాలు దెబ్బ తగిలినట్టుంది, మోకాలు చూపించి ఓకేనా అంటే తర్వాత ఇంకేం ఫిజికల్ టాస్క్లు వస్తాయి ఏంటో అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ప్రియాంకకి తెలిసినప్పుడు మోకాలది ఇబ్బంది ఉన్నప్పుడు నిన్న దివ్యాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్రియాంక రాదర్ దెన్ కళ్యాణ్. ఎందుకంటే మళ్ళీ అలాంటి ఫిజికల్ టాస్క్ వస్తే తెలియదు కదా. బట్ ఆడు ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు, కళ్యాణ్ కొంచెం బాగా ఆడతారు, కళ్యాణ్తో ఆడదాం అన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చుండొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఫన్ టాస్క్ ఆడతారు, అదేంటంటే దుప్పటి ముసుగేసుకొని కుట్టుకునేది, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ భరణి అన్న సంజన గారితో ఇదేనండి క్లారిటీ వస్తుంది. భరణి అన్న ఏమంటారు సంజన గారితో, దూరం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేద్దాం అన్న దివ్య కోసం దూరం పెట్టేసి ఎక్స్ప్లెయిన్ ఏం చేద్దాం అనుకున్నా కూడా మార్నింగ్ అదే ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు గట్టిగానే మాట్లాడదాం అనుకున్నా కూడా ఏంటంటే అర్థం చేసుకుంటుంది, గట్టిగానే మాట్లాడితే అర్థం చేసుకుంటుంది అని చెప్తుంటే ఏంటంటే పాయింట్ వచ్చేపాటికి ఆగిపోతుంది, చిన్నపిల్లలు ఎయిట్ చేస్తుంది. సో ఏదైనా గట్టిగా చెప్పాలనుకుంటే అలా ఎయిట్ చేస్తుందంట, చేసి మరి చూపిస్తాడన్న. గట్టిగా చెప్దాం దూరం పెడదాం ట్రై చేస్తుంటే ఏడుస్తుంది. అంటే ఏంటి, నాకు ఇష్టం లేదు నేను దూరంగానే ఉంటున్నా, ఏడుస్తుంది చెప్పి మాట్లాడుతున్నా అన్నట్టు ఉంది. ఇది దివ్య వింటే వినాలి యాక్చువల్గా, కానీ ఇంత డైరెక్ట్గా చెప్పట్లేదు. భరణి డైరెక్ట్గా చెప్పట్లేదు అంటే ఇండైరెక్ట్గా చాలా గట్టిగానే చెప్తున్నాడు ఆయన. బట్ ఆవిడకి ఎక్కట్లేదు, మనం ఏం చేయలేం. ఇంకా అలా ఏడ్చేటప్పుడు నాకే బాగా ఒరే ఏంటి ఇల్లు అని వచ్చేస్తుంది అంటారు. సో మనం పిల్లల్ని ఏదని అంటే భయపడతారు కదా, సేమ్ అలాగే భయపడుతుందని చెప్పేసి అలాగే భయపడుతూ అలా ఏడుస్తుంది అని చెప్పి. సో పిల్లలు అట్టామని ఏదంటే ఎడుతారు, అట్లా ఏడుస్తుంది నేనేదో చెప్తుంటే నేను చేయమంటారు అన్న విధంగా చెప్తాడు. ఈ డిస్కషన్ ఆవిడంటే అయిపోతుంది, కానీ వినాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకొని తనకేం దాన్ని ఆడుకోవాలి. నెక్స్ట్ సరే నేను ఇంకా అన్నట్టు అనమాట. ఆయన వచ్చి మాట్లాడితే హలో అంటే హలో అనడం తప్పితే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, ఇంకా అలా మెయింటైన్ చేస్తున్నాను. సో దూరంగానే ఉంటున్నాను, వెళ్ళి మాట్లాడట్లేదు. వచ్చేదని హలో అంటే హలో అంటున్నా. ఇంకే ఇంత ఓవర్ ఇది ఉండకుండా, ఇంక ఓవర్ లాగా ఏమి ఉండకుండా ఇంత ముందులా అన్నట్టు అంటారన్నమాట. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, వెనకాల ఆయనలా మాట్లాడటం దివ్య కోసం ఇలా అంటే తప్పుగాని కాదు, ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నారు. డైరెక్ట్ చెప్దామంటేనేమో అమ్మ ఇంకో నాకు ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకు భరణి కూర్చొని డైరెక్ట్ చెప్పచ్చు కదంటే ఎక్కెడుస్తుంది. ఆయన భయం వేస్తుంది, డైరెక్ట్ చెప్తే ఇది ఎట్టి నుంచి ఎట్టి వెళ్ళిపోద్దాం అని చెప్పి. ఆయన భయంలో తప్పలేదు అనిపించింది నాకు అన్న తర్వాత. ఇంకా ఇంతకన్నా డైరెక్ట్గా ఇది ఇండైరెక్ట్గా చాలా లెవెల్లో చెప్పేశారు ఆయన, ఎంతకన్నా ఎవరు చెప్పలేరు. అది దివ్య అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థమైంది అనుకోండి, నన్ను అవాయిడ్ చేస్తున్నాను అర్థం చేసుకోవాలి, ఇంకా ఆడకూడదు నన్ను అవాయిడ్ చేస్తున్నాను. ఇంక 2 రోజులు వెళ్ళిపోతారు ఒకవేళ అటు ఇటు అయితే కనుక, లేదు ఈ 2 రోజులు గట్టిగా అయితే కనుక ఉంటారు. అదేదో మంచిగా ఉండి మంచిగా గేమ్ ఆడుకున్నాం అనిపించుకునే కానీ ఇంక ఇవన్నీ ఎందుకు ఈ బాండింగ్స్ తొక్కతోలు ఇవన్నీ అనుకుంటా మేమోలేండి. సో ఇది ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి పాయింట్స్ నచ్చిన వాళ్ళు, ఎందుకంటే నచ్చని వాళ్ళు ఖచ్చితంగా డిస్లైక్ కొడతారు కాబట్టి అది నాకు తెలుసు. బట్ ఇట్స్ ఓకే. అన్నీ నా పాయింట్స్ అందరూ ఏకీభవించాలని కోరుకోను. ఏదైనా రెస్పెక్ట్ఫుల్గానే పెట్టాలి. ఒపీనియన్ ఖచ్చితంగా నచ్చని వాళ్ళు ఉంటారు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకోవాలి అంతే. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే కదా, అందరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంది. దానికన్నా ముందు ఇదేదో కర్ణుడి కాచుకోవడం లాగా 24 గంటల పైనుంచి నా ఒంటి మీద ఉండిపోయింది, అతుక్కుపోయి వెళ్ళి కొంచెం స్నానం చేసుకొని రిఫ్రెష్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఓటింగ్ అనాలిసిస్తో మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్లో మీరు ఊహించిన పాయింట్ చెప్తా. హాట్స్టార్లో ఎలా ఉంది ఓటింగ్ అని చెప్పి మొబైల్ ఇడిపోతాయి, మళ్ళీ మీ మీద కంపేసిన అంతా మళ్ళీ ఇదైతుంది. నాకు ఒక అప్డేట్ వచ్చింది చెప్తాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.